అసలు ఈ తొలేకదశి అంటే ఆడబిడ్డలే పండగ చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతారు. ఇంతకు తొలేకదశి ప్రత్యేకత ఏంటమ్మా? మూర్తి గారు చేసిన పోరాటం వలన మన అందరికి మంచి జరగాలని ఈ రోజు ఒక స్పెషల్ డే. దేవుని దర్శనానికి వచ్చినాం కదండి, ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకు వెంకటేశ్వర స్వామి గారికి రావాలనిపించింది? ఆయన పిలుచుకున్నాడు వచ్చినాం. ఏడుకొండలాడు అనుకున్నది అవుతుంది. మనం ఏది కోరుకున్న దేవుడు అది మనకి 101% మనకి ఇస్తాడు. మహిళలంతా కలిసి ఒక్క చోట కుప్పకూలినట్టు కూర్చున్నారు చూడండి. అసలు ఈ తొలేకదశి అంటే ఆడబిడ్డలే పండగ చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతారు. ఈ దర్శనం కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ ఎండకు కళ్ళు తిరుగుతుంటా వాళ్ళ నీడకొచ్చి కూర్చోవడం అయితే జరిగింది. వీళ్ళంతా స్నేహితులంతా. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చినారు? హిమాయత్ నగర్ అమ్మ. హిమాయత్ నగర్ నుంచి వచ్చారు. ఏ టైంకి వచ్చారు? మేము ఒక 1/2 అవర్ అవుతుంది. తొలేకదశికి ప్రతిసారి వస్తారా? ఇదే ఫస్ట్ 15 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం. 15 ఇయర్స్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా బాగా అనిపిస్తుంది మేడం. మనం ఏది కోరుకున్న దేవుడు అది మనకి 101% మనకి ఇస్తాడు. కాబట్టి ప్రతి ఎవ్రీ ఇయర్ మేము ఎంత జనాలు ఉన్నా దేవుడి మాత్రం ఖచ్చితంగా దర్శనం. ఇప్పటి వరకు ఏమైనా కోరికలు నెరవేర్చారా? 100% మేడం. 100%. ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రతి 15 సంవత్సరాల నుంచి వస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా. ఇంతమంది జనాలు ఒక్కొక్కరు కుప్పగుల్లినట్టు ఒకరి పైన ఒకరు తోసేసుకుంటూ వస్తారు కదా, ఏమనిపిస్తుంది? ఇంకా జనాల్లో దేవుడి దర్శనం తీసుకోవడం ప్రతి ఒక్కరికి ఆతురత ఉంటుంది మేడం. కానీ లేట్ గా అయినా అంత జనాలు ఉన్నా కూడా తొక్కిసలాటైతే అలాంటిది ఏం లేదు. 101% ప్రతి ఒక్కరికి దర్శనం అవుతుంది. కానీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంతకు తొలేకదశి ప్రత్యేకత ఏంటమ్మా? మాకు తెలీదు మేడం. తొలేకదశి ప్రత్యేకత అనేది అంటే ఇంకా దేవుడు విష్ణుమూర్తి గారు చేసిన పోరాటం వలన మన అందరికి మంచి జరగాలని ఈ రోజు ఒక స్పెషల్ డే తొలి ఏకాదశి అంటే. సో అందుకని మన ప్రతి ఒక్కరు దేవుడిని దర్శనం చేసుకుంటాం. ఇప్పటి వరకు అయితే అన్ని శుభం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా నీకు? చాలా బాగుందండి. వచ్చి చూసినందుకు దూరం నడుచుకుంటూ వచ్చినావు. ఇంత జనాలను చూస్తుంటే దేవుని దర్శనానికి వచ్చినాం కదండి, ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎప్పటి నుండి వస్తున్నావు వీడికి? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం వచ్చింది. ఇదే తొలుతా రావడం? ఎందుకు తొలిసారి ఇడికి ఎందుకు రావాలనిపించిందండి? ఇక్కడ ఏవో దర్శనం చేసుకోవాలి, అలా వైకుంఠ ఏకాదశి కదా, దానికోసం రావాలని వచ్చిన. ఎక్కడి నుండి వచ్చినావు అమ్మా? ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదర్గూడ నుంచి వచ్చి. హైదర్గూడ నుంచి నలుచుకుంటూ ఇడికి వచ్చినావు. ఎందుకు వెంకటేశ్వర స్వామి గారి కాడికే రావాలనిపించింది? వాళ్ళు ఎందుకో అనిపించింది, చూడాలనిపించింది దేవుడికి. బషీర్బాకు పోకుంటే ఇక్కడ వచ్చిన, ఆయన పిలుచుకున్నాడు వచ్చినాం. ఎక్కడ వెళ్తారు? ఎప్పుడైనా బషీర్బాగ్ గుడికి పోతామండి. ఈసారి ఇక్కడ చూడాలని అనిపించింది, ఇక్కడ వచ్చిన. పొద్దుగాల ఏ టైంకి వచ్చినావు వీడికి? ఇక్కడ 10:30కి వచ్చినానండి. 10:30కి వచ్చి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నావా? ఎట్లా అనిపిస్తుందమ్మా? జనాలు అంతా కుప్పగుల్లినట్టు ఒకరి మీద ఒకరు తోసేసుకుంటూ తొక్కిసలు ఆటలు ఆడుతున్నారు బయట. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎందుకంటే అంత చూడాలని, అంత భగవంతుని చూడాలని ఉంటది కదండి ఆశ, దానికోసం అందరు. చూసారు కదా, ప్రజలంతా పొద్దున వాళ్ళు తిండి లేకుండా ఒక పొద్దులుంటూ ఈ తొలేకదశికి స్పెషల్ గా ఎక్కడెక్కడ నుంచో కొన్ని ఏళ్ల నుండి రావడం జరుగుతుందంటే ఇక్కడ ప్రతి ఒక్కటి శుభం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు అయితే అంటున్నారు. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎట్లుందో. జనాలంతా ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి వచ్చేసి ఇదే దేవుని దగ్గరికి ప్రత్యేకంగా తొలేకదశి రోజు రావాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళకంతా శుభమే కలుగుతుందని చెప్పేసి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి వచ్చి ఒక్కసారిగా తొక్కిసలాట ఆడుతూ పోలీసుల ఒక సిబ్బందిని ఇక్కడ కల్పించినా గానీ అసలు భద్రత లేకుండా ఒకరిపైన ఒకరు తొక్కిసలాట ఆడుకుంటా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అసలు ఎంత భక్తులంతా ఒక్కసారిగా కుప్పగులినట్టు. ఈ జనరేషన్ లో పిల్లలంతా భక్తులు శివుని మీద సిద్ధం, చెప్పుల మీద భక్తి అన్నట్టు చెప్తున్నారు. కానీ ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలు కూడా భక్తురాలాగానే కనిపిస్తున్నారు. మరి ఇది నిజమైన భక్తియా లేదంటే ఈ రోజుకే ఈ భక్తియా చూసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడెక్కడ నుండో ఇంత దూర ప్రాంతాల నుండి ఎంత పెద్ద పెద్ద లైన్లు, భారీ లైన్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అసలు ఈ ప్రదర్శనల కోసమే ప్రత్యేకంగా ఇక్కడికి రావడం అయితే జరిగింది. అసలు నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చినారు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ నుండి ఇక్కడికి వచ్చినావా? అవునండి. లేట్ వస్తావా? ఇదే తొలిసారా? అంటే పోయినసారి వచ్చిన 10 o'clock అండి. ఈసారి కొంచెం లేట్ అయిందండి. ఎప్పుడు వచ్చినావు? 11:30 అయిపోయింది. 11:30 నుండి వచ్చినావా? ఎందుకు ఇక్కడికే రావాలనిపించింది? తొలేకదశి మంచిగా అనిపిస్తుంది అండి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నా మంచిగా అనిపిస్తుంది. ఎన్నేళ్ల నుండి వస్తున్నావు ఇక్కడికి? 1 year నుండి అండి. 1 year నుండి వస్తున్నావు. వెంకటేశ్వర స్వామి గుడి గారికి ఎందుకు రావాలనిపించింది? ఏడుకొండలాడు అనుకున్నది అవుతుంది.
మంచిగా అనిపిస్తుందండి. శుభం జరుగుతుంది అనుకుంటున్నావు మరి? అనుకుంటున్నాండి. తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసా? తొలేకదశి లేదండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.